వాళ్ళు వాళ్ళ కుటుంబంతో అంటే అఫ్ కోర్స్ వాళ్ళు చేసే వ్యవసాయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ రెండు కుటుంబాలు కొలీడ్ అయ్యి వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ తరఫున కానీ మా అధ్యక్షుల వారి తరఫున కానీ 100% తీవ్రంగా ఇటువంటి చర్యను ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది అనాగరిక చర్య, రెండోది కిరాతకంగా మానవత్వం లోపించిన చర్య. ఎందుకంటే మీరు చెప్తుంటే అంత చిన్న బిడ్డలు అంటే అఫ్ కోర్స్ రేపు పొద్దున్నే 1.5 year బిడ్డకు లేకుంటే 3 years బిడ్డకు అంటే ఎటుపోతుంది సమాజం అంటే ఒక క్రూర ముఖం లాగా వాళ్ళు ప్రవర్తించిన తీరునైతే 100% ఖండిస్తున్నాం. 100% అది. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఒకవేళ దీని గురించి ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే గతంలో అనేక సామాజిక వర్గాలు కూడా ఇటువంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి, చనిపోయారు, జరుగుతుంది. ఇక్కడ మనం కూడా రాజకీయ పార్టీలుగా ప్రతి పార్టీ మానవత్వంతో నిండి దీనికి సపోర్ట్ గా నిలబడాలి, మద్దతు అంటే ఇటువంటి చర్యలను ఖండించాలి. ఇది కానీ ఇటువంటి అంశాన్ని కూడా సామాజిక కోణం తీసుకొచ్చి మీరు స్పందించలేదు, వాళ్ళు స్పందించలేదు, వీళ్ళు స్పందించలేదు అని కొంతమంది నాయకులు దీనిని అంటే ఇది ఒక సామాజిక గొడవలాగా చేయాలని చూసినాం. అఫ్ కోర్స్ వాళ్ళు వేరే సామాజికం, వీళ్ళు వేరే సామాజిక వర్గం, ఇందాక మీరు క్లారిటీ ఇచ్చారు. బట్ సామాజిక సంబంధించినటువంటి గొడవలు అయితే పల్లెల్లో మామూలుగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు, పల్లె వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి అవి చరిత్రలో రిపీట్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ సామాజిక కోణం కంటే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడి అంటే వాడి దుశ్చర్య ఎక్కువ ఇక్కడ ప్రభావితం చేసింది. అంటే మీరు అన్నట్టు ఇందాక మీరు చాలా ఆవేదనతో చెప్పారు, దాంతో నేను ఏకీభవిస్తున్నాను. అంటే అతను ఏదైతే కోరుకున్నాడో అటువంటి కిరాతకమైన చర్య అంటే ఇంకొక పరాయి స్త్రీని లోపరుచుకోవాలని అతను చేసిన ప్రయత్నాన్ని 100%. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, అక్కడ విచారించారని చెప్పారు. నిజంగా ఇది సంతోషకరమైన విషయం. ఇక్కడ మనం ఆలోచించింది ఏంటంటే ఆ సామాజిక వర్గం నుంచో లేకుంటే ఇంకొకరి నుంచో కొంత మద్దతుతో అక్కడ కొంతమంది నాయకులుగా వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా అంటే హ్యుమానిటీతో కొంతమంది సోషల్ అవేర్నెస్ తో కొంతమంది ఒక మహిళకి ఎలా జరుగుతుందని చాలా మంది వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ఎస్ కాదు నాగేంద్ర గారు, ఇప్పుడు ఇన్ని రోజులైంది కూటమికి సంబంధించి ఎవరో కూడా పెద్దలు న్యాయం చేస్తామని ఒక భరోసా ఇవ్వలేదు, ఒక హామీ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి అని చెప్పి ఆవిడ నాతో కూడా మాట్లాడారు లైవ్లో. ఇందాక దీనికి ముందు మధ్యాహ్నం ఆవిడ సుమారు 40 నిమిషాలు నాతో ఎక్స్క్లూజివ్గా లైవ్లో మాట్లాడింది. ఆవిడ చెప్పింది ఒకటే, పవన్ అన్న అంటే మాకు ఇష్టం అండి, మా ఆయన వీళ్ళందరూ కూడా చాలా అభిమానం, కూటమన్నా తెలుగుదేశం పార్టీ అన్న ఇదన్నని, మేము కులాల కోసం మాట్లాడలేదు, మాకు న్యాయం చేయమంటున్నాము, మేము అనాథలం అయిపోయాము బిడ్డలమి అని అంటున్నారు. సార్ ఒక చిన్న విషయం అయితే చెప్పగలం సార్. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అని అడగడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఇటువంటి మానవీయ కోణాల్లో కొన్ని వందల అంశాల్లో పవన్ కళ్యాణ్ గారే న్యాయానికి నిలబడ్డారు. ఆ కుటుంబాలకు న్యాయం జరిగిందనే ఉద్దేశంతో 100% దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దీన్ని రాజకీయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం సార్, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు స్పందించవచ్చు అని స్పందించాలి కదా. ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి కదా. అంటే మీరు సామాజిక పరంగా కదా, నేను వినండి సార్, వినండి. సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇక్కడ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక నాయకుడు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేమన్నా అంటే మానవీయ కోణంతో 100% రేపు పొద్దున్నే మాకేం చెప్పాడో తెలుసు, మేము ఆ బిడ్డలకి ఏం చేయాలి అనే ప్రయత్నం మా పార్టీ తరఫున 100% జరుగుతుంది. 100% మేము పోయి ఆ కుటుంబానికి మేము ఎంత చేయాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వాళ్ళు చూసిన ప్రేమకు మేము ఉంటాం. దేర్ ఇస్ నో డౌట్ ఎట్. బట్ మీ మానవీయతా కోణం ఏమైంది? ఇక్కడ తీసుకొచ్చి రాజకీయం చేస్తే ఏం చేయదలుచుకున్నారు? నేను నిజంగా ఇటువంటి దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి విషయంలో పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడదాం.
ఆ దుర్మార్గులను శిక్షిద్దాం, వాళ్ళకి 100% వాళ్ళకి చేద్దాం అనుకున్నాం. నేను సార్ నాకు ఒక నిమిషం టైం ఇవ్వాలి. నేను కూడా ఒక ఫోన్ వచ్చింది వర్మ గారు, మీ డిబేట్ చూస్తే ఆయన ఎవరో నాకు ఫోన్ చేశారు. నాగేంద్ర చెప్పండి అమ్మా బాగున్నారా, పెద్దవాళ్ళు, ఆయన సామాజిక నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మీకు మీ నాయకుడు మీకు నీతి, జాతి, కులం, మతం ఉందా అని అడుగుతున్నాను. ఎస్, నా నీతి పవన్ కళ్యాణ్ గారు, నా జాతి పవన్ కళ్యాణ్ గారు, నా మతం పవన్ కళ్యాణ్ గారు, నా కులం పవన్ కళ్యాణ్ గారు. దాన్ని దాటినాకే ఏదైనా ఎందుకు అంటే మీరు అక్కడ ఏం మళ్ళీ వెంటనే ఏమవుతుంది తెలుసా, మీరు ఏ నాయకుడు మోచేత నీళ్ళు ఎన్ని రోజులు తాగుతారు? నేనేం అడగాలి వర్మ గారు, మీరు జరిగిన సంఘటన ఏంటి? మీరు చెప్తుంటే కన్నీళ్ళు వస్తే అంత ఇదిగా మీరు ఇస్తే, మీరు ఏ నాయకుడి మోకాళ్ళు నీళ్ళు మోచేతి నీళ్ళు ఎన్ని తాగుతారంటే నేనేం అడిగాను తెలుసా, మీరు ఏ నాయకుడి మోచేతి నీళ్ళు తాగా అంటున్నారు? మా నాయకుడి ఆశయం కోసం పవన్ కళ్యాణ్ గారితో మేము ఉన్నాము, మాకు కుల మతాలు లేదు, మా పార్టీలు అందరూ ఉంటారు. మీరు ఏ నాయకుడి మోకాలి కింద నీళ్ళు తాగి మా ఆశయాన్ని, మా నాయకుడిని తిట్టాలని వస్తున్నారు? ఇక్కడ సామాజిక వర్గం పేరు చెప్పాను అడిగా. అంటే ఒక సున్నితమైన అంశం, ఖచ్చితంగా తప్పుండాలి. మీరు ఈ విషయంలో తీసుకొచ్చేసి ఇక్కడ మీకు కులం లేదా, మతం లేదా, మానవత్వం లేదా అంటే నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను సార్, ఆ నాయకులకు ఆ విధంగా వచ్చి రాజకీయం చేయాలనుకునేటటువంటి నాయకులకు, ఆ సామాజిక వర్గ నాయకులైనా సరే, లాస్ట్ ఒక్క నిమిషం నన్ను చెప్పండి. నాకు 52 సంవత్సరాలు, నా కులం ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు. కొంతమంది అంటారు అంతరించిపోతుంది, నా కులం ఎప్పుడు అంతరించిపోతుందో నాకు తెలియదు. కానీ నా కులం పుట్టినప్పటి నుంచి నా కులం రేపు అంతరించిపోయేది నాకు తెలియదు. కానీ నా కులంలో, నా సామాజిక వర్గంలో మళ్ళీ నాకు అటువంటి పవన్ కళ్యాణ్ లాంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, మంచి నాయకుడు, నీతి నిజాయితీ కలిగిన నాయకుడు మళ్ళీ పుడతాడనే నమ్మకం నాకు లేదు సార్. ఎస్, ఖచ్చితంగా ఆయనే మాకు మతము, కులము, ఎవ్రీథింగ్ ఆయనే. దీన్ని తీసుకొచ్చి మానవత్వ కోణంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కదా. ఒక రాజకీయ పార్టీగా ఎవరు మాట్లాడారు చెప్పండి? సరే, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరూ బయట నుంచి వచ్చి మీరు వచ్చి మీ పబ్బం తెచ్చుకొని పోతున్నారు మానవత్వంగా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదండి? వాళ్ళు మాట్లాడితే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సింపతి చూపిస్తే మన పార్టీలో ఉన్న సమ వర్గాలు బాధపడతారేమో, ఒకవేళ వీళ్ళు మాట్లాడితే కాపు వర్గం బాధపడతారేమో. ఇదంతా జరుగుతోంది. మరి దీన్ని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు స్పందించి 100% మా నాయకుడు స్పందిస్తాడు. ఆ బిడ్డల చదువుకు, ఆ తల్లికి 100% మీరు తోడుగా ఉంటాం. ఎవరు స్పందించకపోయినా 100% ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఆ ప్రిపరేషన్ మేము చేసుకుంటున్నాం. గతంలో ఎన్నో కుటుంబాలు, అటువంటి కుటుంబాలకు నిలబెట్టిన ఒక ఘనత పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుంటాం. కానీ ఈ రోజు ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు కఠినంగా శిక్షించాలన్నారు. మనకు వచ్చిన రూమర్లు ఏంటంటే వాళ్ళు వినలేదు, వీళ్ళు వినలేదు అన్నారు. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చేసుకుపోయారు కదా. ఈ రోజు చెప్తున్నారు ఈ జనసేన లీగల్ టీం కూడా మేమందరం కూడా సపోర్ట్ గా ఉండి ఖచ్చితంగా మీరు అన్నట్టు అంత క్రూరత్వంతో అటువంటి ఇంకా శక్తిపడేటట్టు మేము 100% అండగా ఉంటాం. నాగేంద్ర చర్చిద్దాం, మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు కదా. ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారట, చెప్పండి ప్రసాద్ గారు. సరే, నేను ఒక విషయం చెప్పగలను. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో నిన్న రీసెంట్ పాస్ట్లో ఒక అవంశుభం తెలియని ఒక చిన్నపిల్ల పట్ల జరిగిన దాష్టికానికి పోలీసులు ప్రతిస్పందించిన తీరు కనుక తిరుపతిలో చూస్తే వాళ్ళకి గుడ్డలోడి తీసి 4 పీకి జనబాహుళ్యాల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మీరు గమనించారా? అండ్ తదనంతర పరిణామాల్లో ఏమవుతుందో, ఒకప్పుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనూ, ఒకసారి కేసీఆర్ గారి ఆయనలోనూ ఇదే సజ్జనార్ ఏ విధంగా ప్రతిస్పందించాడో, ఇలాంటి వాళ్ళకి అలాంటి చర్యలు ఈ ప్రభుత్వం నుంచి కనుక తక్షణం జరుగుంటే, ఎందుకంటే ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్థాపనకు ముందు ఓ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ, లేదా బీజేపీ ప్రభుత్వం కానీ మాట్లాడిన ఉదంతాలు కనుక అత్యంత మీరు గమనించుకోగలిగితే ఏ ప్రాతిపదిక మీద ఇవాళ వాళ్ళ అమ్మగారితో మాట్లాడిన అదంతరం, తర్వాత ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు వచ్చి ప్రతిస్పందించిన విధానం చూస్తే, నేను ఇక్కడ కూర్చొని విన్నాను ఇంటర్వ్యూ అంతా. సో ఆయనలో ఉన్న ప్రతిస్పందన ఇవాళ నాగేంద్ర గారు యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అరెస్ట్ జరిగింది అన్న దాని గురించి అప్రహెన్షన్స్ కాదు నాగేంద్ర సార్. ఇవాళ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఈ చర్యలకి ప్రేరణ అంటే వాళ్ళు ఏ విధంగా మసిపూసి మారేడికాయ చేస్తున్నారంటే, ఆ అమ్మాయి మానానికి
రక్షణ లేని తరుణంలో ఒకసారి కిడ్నాప్ జరిగింది. తదనంతర పరిణామాల్లో వీళ్ళు గలాబాలు పడిన ఉదంతాలోనే దాని మీద ప్రతిస్పందన లేని దగ్గర ఇవాళ అతని ప్రాణం పోయేదాకా వచ్చిన ఉదంతం. సో దీని మీద ఈ ప్రభుత్వం యొక్క ప్రతిచర్య అన్నది ఈ రోజు దాకా జరగకపోయిన తర్వాత, ఒక ప్రాణం పోయిన తర్వాత అరెస్టుతో దాన్ని నిలువరిద్దాం అన్న దగ్గర నిన్న కాక మొన్న జరిగిన తిరుపతి నేపథ్యాన్ని కనుక ఇందాక నేను ఎప్పుడు వర్మలో కోపం చూడలే, ఫస్ట్ టైం నేను అతనిలో ఒక అగ్రెషన్ చూశాను. ఎందుకంటే ఒక ఆడపిల్లల పట్ల తనకున్న కన్సర్న్ అన్నాడు, లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఎండ్ ఆఫ్ ద డే తను పొద్దునుంచి చేస్తున్న ఒక ర్యాలీ డిబేట్లలో అక్కడ నిజంగా జరిగింది. తర్వాత ఈ డిబేట్ స్టార్టింగ్ మునుపు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు వినిపించిన దగ్గర ఖచ్చితంగా తనలో జరుగుతున్న చాటింగ్ విషయంలో కానీ ఇవన్నీ కుటుంబ పరంగా కన్సర్న్ లేకపోయినా సరే హీ హాస్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకంటే ఒక బుల్ పవర్తో ఇవాళ దీనికి సామాజిక రంగులు పులివితే మాత్రం నేను దానికి ఖచ్చితంగా వ్యతిరేకని. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ గౌరవ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ స్థాపనలు జరిగిన తర్వాత కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ పరిపాలన దక్షత కనబడాలి. అది ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్లో కనబడాలి. దానికి తగ్గట్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పోలీస్ వ్యవస్థతో కనబడాలి. ఇది ఎప్పుడైతే జరగట్లేదో దీని మీద తీవ్ర ఆక్షేపణ ప్రజల్లోంచి ఒక బడబాగిలో వస్తుంది. ఎందుకంటే అనితమ్మ గారు ఒక గౌరవప్రదమైన హోంమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ ఆడపిల్ల పట్ల జరిగిన ఒక దుశ్చర్యకి కనీస ప్రతిస్పందన ఈ రోజు దాకా లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ జనసేన నాయకుడి గురించి వాళ్ళ అమ్మగారు మాట్లాడిన తర్వాత ఇవాళ నాగేంద్ర గారు స్వతంత్రంగా రేపు కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారికి కూడా ఇవాళ ఆయన పిలిచి ఈ రోజు దాకా ఏ ఛానల్లో ఆ పని చేయలేదు, ఆ పని ఇక్కడ చేసిన తర్వాత ఆయనలో ప్రతిస్పందన నేను చూశాను. తక్షణం ఆవిడకి ఏదో రిహాబిటేషన్లో గృహం ఏర్పాటు చేయడానికి, తర్వాత ఆవిడకి ఉద్యోగం ఏర్పాటు చేయడానికి, తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు హైదరాబాద్లో ఉంటున్న దగ్గర ఆవిడ నిలువ నీడలేని నిస్సాయ స్థితిలో ఉన్న దగ్గర పరిరక్షణ ఈ ప్రభుత్వ పరంగా ఒక ఎమ్మెల్యే గారు ఇచ్చిన భరోసా కూడా చూశాను నేను. బట్ దీనికన్నా ముందు ఆవిడ పడిన మానసిక సంఘర్షణకి ఎక్కడైనా భరోసా ఉందా? అక్కడ స్థానిక నాయకులు ఎవరో చిన్న చితక వెళ్ళడం తప్ప ప్రభుత్వం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఈ రోజు దాకా వెళ్ళకపోవడం, గౌరవ పార్టీలకు సంబంధించిన త్రిముఖ వ్యూహంతో ఉన్న మీ పార్టీలు ఒక జనసేన నుంచి కానీ ఒక బీజేపీ నుంచి కానీ ఓ తెలుగుదేశం నుంచి కూడా ఇవాళ కన్సర్న్ లేకపోవడం, గౌరవ హోంమంత్రి గారి ప్రతిస్పందన లేకపోవడం, ఇది చెప్పనండి సార్. ఎందుకని నేనేం చెప్పగలను. రైట్, ఓకే. అజయ్ రెస్పాండ్ అవ్వండి. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ తెలుసా ఈ సబ్జెక్ట్ అంతా? ఐడియా ఉందా మీకు అజయ్? చూస్తున్నా వర్మ గారు నేను కూడా. ఓకే ఓకే ప్లీజ్. వర్మ గారు, ఒకటి జరిగిన సంఘటన దారుణమైన సంఘటన, ఎవరు ఉపేక్షించేది లేదు, లేకుంటే ఎవరు యాక్సెప్ట్ చేసేది కూడా లేదు. ఒక దారుణమైన ఘటన అది. ఈరోజు ఆడబిడ్డకి న్యాయం జరగాలి, తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే చట్టం కఠినంగానే శిక్షించాలి. స్టార్టింగ్లో మీరు ఒక కోడ్ చేశారు నడి రోడ్డు మీద అని. ఈ ఒక్క అంశమే కాదు సార్, రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా, మన రాష్ట్రం కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశంలో కూడా ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు కొన్ని వేలు కళ్ళలలో చూస్తున్నాం. అవి చూసిన ప్రతి ఒక్కడికి ఒక బాధ, ఒక ఆవేశం ఉంటుంది. నడి రోడ్డు మీద నరికి పడేయాలి నా కొడుకుల్ని అని. కానీ మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టానికి తొలగి మనం కూడా పనిచేస్తారు, మన ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి. ఈరోజు ఏదైతే కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్, ఇందాక ఆడపడుచు మాట్లాడిన వీడియో, దానికి ఎమ్మెల్యే గారు చెప్పిన విధానం, అవన్నీ కూడా చూసాం అందరం కూడా. కానీ నాకు ఇక్కడ బాధ అనిపించింది ఏంటంటే, జరిగింది హత్య, దారుణంగా జరిగింది, దాని మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది, చట్టం వాళ్ళు ఏం చేయాలో చట్టబద్ధంగా చేస్తుంది. కానీ వీటన్నిటికీ మించి ఇందులో ఏమొచ్చిందో తెలుసా సార్? నేను 2 రోజుల నుంచి చూస్తున్న మీడియాలో మొత్తం కూడా కులం 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 కులం. సార్, మనిషి పుట్టిన తర్వాత కులం పుట్టిందో, కులం పుట్టిన తర్వాత మనిషి పుట్టాడో నాకైతే తెలియట్లేదు వర్మ గారు. ఈ రోజుకి కూడా, ఈరోజు ప్రపంచ దేశాల్లో రోజుకి ఏదో ఒక కొత్త విధానాన్ని కనిపెడుతున్నాం, కొత్త టెక్నాలజీని కనిపెడుతున్నాం, కొత్త టెక్నాలజీల గురించి మాట్లాడుతున్నాం. కానీ మన బ్రతుక్కి, మన దరిద్రానికి ఇంకా కూడా కులం గురించి మాట్లాడుకుంటున్నాం. కులం ముసుగులో చచ్చిపోతున్నాం మనం ఇంకా ఈ రోజు కూడా. సార్, ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అమ్మా ఇంత ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ఒక వెధవని ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నప్పుడు ఒక్క మాట చెప్పుంటే, లేకుంటే మీరు పోలీసుని మీరు కన్సల్ట్ అయ్యి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు అని. సార్, ఇక్కడ మనకు యాక్సెప్టబుల్ విషయం ఏంటంటే వర్మ గారు, ఇప్పుడు పెద్దలు ప్రసాద్ గారు కూడా అడిగారు, గవర్నమెంట్ నుంచి ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఉన్నారు, ఒక ఆడపడిచే అని. సార్, ఒక ఇంట్లో లేకుంటే 2 స్నేహితుల మధ్య ఒక అంశం జరుగుతున్నప్పుడు వాళ్ళు గొడవ పడుతున్న సంగతి ఈ ప్రభుత్వాలకు, పోలీసులకు, హోంమంత్రులకు, ముఖ్యమంత్రులకు తెలియదు సార్. నిజంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, తను బాధతో ఉంది, తను ఆవేదన చెందుతుంది, తన పిల్లలు కిడ్నాప్కి గురవుతున్నారు, తనను వేధిస్తున్నారు అన్న విషయం లోకల్ డిపార్ట్మెంట్కి కూడా తెలియదేమో సార్. తెలుసుంటే ఈరోజు ఎవడైతే క్రూరంగా ప్రవర్తించాడని మనం మాట్లాడుతున్నామో వాడిని ఆ రోజే శిక్షించే వాళ్ళు ప్రభుత్వం. కానీ ఆ రోజు ఎవరికి కూడా తెలియదు. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు అదే అడుగుతున్నారు, ఎమ్మెల్యే గారు అదే గారు చెప్పారు. ఇప్పుడు మీ డిబేట్లోనే, నేను మీ డిబేట్లను చూసి ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు కూడా లైవ్లోనే చూసా, ప్రజలందరూ కూడా విన్నారు కదా సార్ దాన్ని. సార్, నేను ఇక్కడ ఏమన్నా అంటే వర్మ గారు, ఎవరైనా సరే సార్,
మనిషి అందరం కూడా ఆలోచించాల్సింది అంటే సార్, ఈ రోజు కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం అందరం బాధపడుతున్నాం. ఆ ఆడకూతురికి న్యాయం జరగాల, ఆడకూతురికి 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి తండ్రి లేని లోటు ఈరోజు అందరూ కూడా చూడాలా. ఎందుకంటే సంవత్సరం బిడ్డ భవిష్యత్తులో తనకి ఊహ వచ్చిన తర్వాత నా తండ్రి ఎక్కడా, నా తండ్రి ఎవరు అని అడిగేదానికి కూడా పాపం ఆ పిల్లకి, ఎందుకంటే చూసుకునేదానికి తండ్రి లేడు కదా. కానీ సార్ నాకు ఇక్కడ ఒకటి వర్మ గారు తప్పుగా అనుకోకండి నన్ను ఎవరు కూడా, సార్ మనిషి ప్రాణాలు పోయాయి, 2 హాస్పిటల్లో ఉన్నారు, ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది సార్. దీన్ని కూడా రాజకీయ కోణంలో తీసుకొచ్చి కులం కులం కులం, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాడు, చంద్రబాబు ఎందుకు స్పందించాడు, మోడీ ఎందుకు స్పందించాడు, వాళ్ళు ఎందుకు స్పందించారంటే స్పందించడం ఇన్ ద సెన్స్ మీడియాలోకి వచ్చి స్పందించారు సార్ ఎవరు కూడా. సార్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కుటుంబాలతోటి మాట్లాడతారు, వాళ్ళకి కావాల్సిన మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల దగ్గరికి పంపిస్తారు, వాళ్ళకి ఏం చేయాలో ఒక చర్చ లోపల జరుగుతుంది. ప్రతిదీ కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు వర్మ గారు. ఓకే, ఎప్పుడు మాట్లాడతారంటే బహిరంగంగా ఆ కుటుంబానికి ఏ ప్రభుత్వాలు అయితే అండగా ఉంటాయో, ఏ నాయకుడు అయితే అండగా వచ్చి మాట్లాడతాడో, అండగా నిల్చుంటాడో ఆ కుటుంబాలు వచ్చి మాట్లాడతాయి. అంతా జరిగిన తర్వాత, వాళ్ళ ఇంట్లో ఈ హత్య జరిగిన తర్వాత, ఈ కార్యక్రమాలన్నీ ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అన్ని కూడా వెలుగులోకి వస్తాయి సార్. కానీ వెంటనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రావాలా, స్పందించాలా, చంద్రబాబు గారు రావాలా, స్పందించాలా అంటే ఈ రోజు కాపు కులం కాబట్టి చనిపోతే కమ్మోళ్ళు స్పందించరా, లేకుంటే పవన్ కళ్యాణ్ స్పందించడంటే ఇదంతా కూడా ఓకే వేస్ట్ టైం ఆఫ్ మ్యాటర్. రైట్ ఓకే ఓకే, ఒక్క నిమిషం. కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి తప్ప కులాల గురించి మాట్లాడద్దు, మతాల గురించి మాట్లాడద్దు సార్. ఎవడు కూడా ఎవడైనా సరే ఓకే, ఒక్క నిమిషం, అన్యాయం గురించే మాట్లాడాలి మనం. రైట్ ఓకే అజయ్, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఏదో ఇవాళ ఈ హత్య ఉదంతం జరిగి రోజులు గడిచిన తర్వాత కూడా ప్రభుత్వ స్పందన గురించి మాట్లాడుతున్నా. ఇవాళ కులాలు మతాలు నాకు అనవసరం, నిజంగా చెప్తున్నా. ప్రసాద్ గారు నేను దాని గురించే చెప్తున్నాను. నేను చెప్పే సమాధానం ఏంటంటే ప్రభుత్వం ప్రతిదీ మీడియాకు వచ్చి స్పందించదు సార్. సరే ఆయన ఏదో ప్రశ్న అడుగుతాడు, ఒక్క నిమిషం. స్పందించిన అవసరం లేదు అజయ్, మీరు ఎవరో కూడా స్పందించిన అవసరం లేదు, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు స్పందించండి, న్యాయం చేయండి. కానీ ఇది ఈ రోజు జరగలేదు, దసరా రోజు జరిగింది. నేను చెప్తున్నా రోజులు గడిచి ఆగండి ఒకసారి, ఒక్క నిమిషం ఆగండి. నేను మాడిన తర్వాత మీకేస్తాను టైం, మీరే చెప్తారు. ఇవాళ నాగేంద్ర అన్న తన పార్టీ కార్యాచరణ గురించి చెప్తున్నారు. మీరు కూడా ప్రభుత్వ స్పందన దసరా జరిగిన తర్వాత కూడా వాళ్ళ దినాలు అయిపోయేదాకా కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ మిత్రుల లేదా కులాలు ఇవన్నీ ప్రభుత్వానికి అనవసరం. ఇవాళ కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ స్థాపన జరిగినప్పుడు ఒక కందుకూరు నియోజకవర్గంలో ఒక మర్డర్ ఏ విధంగా జరిగింది, అది యాక్సిడెంటా, దాని కాన్స్పిరసీ అని కథల మీరు చెప్తే పోలీస్ కంప్లైంట్ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇవాళ కుటుంబ వ్యవస్థలో ఉన్నాం, తన మీద జరిగిన పొరపాటుకి తన భర్తతో తప్ప ఇంకెవరికి షేర్ చేసుకోలేదు కుటుంబంలో ఉన్న స్త్రీ. మీరు ఇంకా చిన్నపిల్లలేమో, నాకు ఇంకా మ్యారేజ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు అజయ్ మీకు. నేను చెప్తుంది ఏంటంటే నాగేంద్రానికి కానీ నాకు కానీ వర్మగారికి కానీ మాకు తెలుసు, ఆడవాళ్ళకి జరుగుతున్న ప్రాబ్లమ్ని ఇంట్లో ఉన్న భర్తకి చెప్పినప్పుడు తన ప్రతిస్పందన కోసం చూసినప్పుడు గలాబాల దాకా లీడ్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఇది. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను అంతదాకా అక్కర్లే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే అతను ఖచ్చితంగా జరగవలసింది జరుగుందును, నేను ఆ విషయంలో మీతో ఏకీపిస్తాను. కానీ ఇక్కడ అప్రహెన్షన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళు పక్క ఇంట్లో వాళ్ళు లేదా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ వ్యవసాయ క్షేత్రంలో ఒకే పొలాన్ని కమతాలని పంచుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఆడపిల్లల పట్ల వివక్ష, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు, కిడ్నాపుల దాకా లీడ్ అవుతున్నప్పుడు తన భర్త ప్రతిస్పందన, తన కుటుంబం బయటికి రాకుండా పరిరక్షించుకున్న నేపథ్యంలో అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడి ఉంది. మీరు అన్నట్టు ఆ పిల్లలు కూడా అభవసంబంధం లేని పిల్లలు, తండ్రి చూపు కూడా నోచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఇది ఆక్రందన. ఈ ఆక్రందనకి తల్లి స్థానంలో ఉన్న హోంమంత్రి గారు అనితమ్మ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో రెస్పాండ్ అయ్యి ఉంటే ఈ పూర్వపరాలు ఇవాళ ఉండి ఒక ప్రెస్ మీట్ కానీ లేదా ఈ కందుకూరు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో అడ్రస్ చేస్తుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇది మా ఆక్రందన. ఓకే, చిన్నప్పరెడ్డి గారు వర్మ ఒక్క నిమిషం. ఆయన మాట్లాడేది కానీ అజయ్ మీ ముగ్గురికి ఆయనే సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన మాట్లాడి మీరే మాట్లాడండి. చిన్నప్పరెడ్డి గారు రెస్పాండ్. సార్ 99 ప్రేక్షకులకు అలాగే ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ ఈ కందుకూరు సంబంధించినటువంటి మర్డర్కి సంబంధించి ఎప్పుడో దసరా రోజు జరిగితే ఈ రోజు వరకు అంటే మొన్నటి వరకు అందరూ వెళ్ళి పలకరించే వరకు కూడా ఇంతవరకు ఈ విషయాన్ని బయటికి రానిచ్చినటువంటి పరిస్థితి. దీని వెనకాల ఏం జరిగింది, ఏమైంది అన్న వాస్తవాలన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉన్నాయి. సార్ ఒక కుటుంబంలోని ఒక భార్యకి ఏదైనా ఇబ్బంది జరిగి అవతల మగాడు ఏదైనా ఇబ్బంది పెడతా ఉంటే అదే రోజు పోయి కంప్లైంట్ ఇచ్చో అదే రోజు పోయి ఎమ్మెల్యే గారికి చెప్పు పరిస్థితి ఉండదు. అక్కడ భర్తతోటి చర్చించుకొని లేకపోతే వాళ్ళ అన్నదమ్ములతో చర్చించుకొని వారు పోయి మాట్లాడి మంచి చెడు చెప్పి అవసరమైతే బెదిరించి చేసి
మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో మా కుటుంబ వ్యవస్థ కూడా అలానే ఉండాలి అని చెప్పేసి ఏ కుటుంబమైనా కోరుకుంటుంది. కానీ ఈరోజు ఏమంటారంటే కేసులు పెట్టొచ్చు కదా, పోయొచ్చు అంటే కేసులు పెట్టున్నారు సార్. వాళ్ళు ముగ్గురు కూడా, మగవాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు కూడా మాకు ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కంప్లైంట్లు కూడా పెట్టున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఏందో కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కులాల గురించి మతాల గురించి కాదు సార్, ఇది ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఒక మహిళకు జరిగినటువంటి ఇబ్బంది మీద మాట్లాడకూడదా? అదే వీరయ్య అనేటటువంటి ఆ ఏరియాలో వీరయ్య చౌదరి అనే అతను చనిపోతేనేమో లోకేష్ గారు వెళ్తారు, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లు పెడతారు, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు, అందరూ మాట్లాడతారు. ఒక కాపు కులానికి చెందిన వ్యక్తో లేకపోతే ఇంకొక కులానికి చెందిన వ్యక్తి అయితే ఈ రోజంట ఆ 15 రోజులు జరగాల్సినటువంటి కార్యక్రమాలు కావాలి కాబట్టి అందుకని వెళ్ళలేదు, లేకపోతే బ్యాక్ ఎండ్ జరిగేటువంటి అన్ని మీకు చెప్తారా అని చెప్పేసి ఈ రోజు ఒకటే అభినందిస్తా ఉన్నాం 99 టీవీ ద్వారా. ఈ రోజు సమాజానికి వాస్తవాలు 100% బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వర్మ గారు 99 వారిని అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇలా ఎమ్మెల్యే వర్మను అభినందించండి, ఈయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఎస్ సార్, ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు మీ లైన్లోకి వచ్చి మాట్లాడారు, సంతోషం. కానీ 14 దసరా రోజు జరిగినటువంటి అంశం నుంచి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించినటువంటి పరిస్థితి. ఏ పార్టీ మతమా కులమా తీసేయండి మీ నియోజకవర్గ సభ్యులు, కానీ నేను ఒకటి చెబుతా ఉన్నా, ఆ కుటుంబం ఇప్పుడు ఎవరైతే మరణించారో లేకపోతే దాడికి గాయపడ్డారో వారు 40 సంవత్సరాలుగా మీ పార్టీకి ఊడిగం చేస్తానే ఉన్నటువంటి కనీసం మీ కార్యకర్త కదా. వారైనా వీరైనా అటు చంపిన వాళ్ళు కావచ్చు లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు కావచ్చు, మీ కార్యకర్తే కదా. దానికి కూడా మరి పక్క ఊర్లలో జరిగినటువంటి 2-3 ఇష్యూస్కేమో వెంటనే ఎమ్మెల్యే గారు పోతారు, వాళ్ళతో మాట్లాడి. ఎందుకంటే దీని మీద అన్ని ఖచ్చితంగా దీని వెనకాల రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 కాదు, మాకు తెలిసినటువంటి ఇసుకకి సంబంధించినటువంటి కుంభకోణం ఉంది, లిక్కర్కి సంబంధించినటువంటి కుంభకోణం నడుస్తూ ఉంది, దానికి సంబంధించి ఇదిగో ఈ మహిళకు సంబంధించి సార్ ఎన్ని సంవత్సరాలు సార్ ఆ పిల్లలు చూస్తే 26-27 సంవత్సరాలు ఉన్నట్టుంది. ఎంత నరకం అనిపించుంటుంది సార్ ఆ అమ్మాయి రోజు మెసేజ్లు పెడతా ఉండి ఒకరోజు పిల్లల్ని కిడ్నాప్ చేసుకుపోయి కళ్ళు దొబ్బినాయా ఈ తెలుగుదేశం కూటమి పోలీసులకు ఏమైనా కళ్ళు దొబ్బినాయా? కూటమి వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చేసి కిడ్నాప్ చేశారు మా అమ్మాయిని, మా భార్యని ఇలా రోజు మొదలు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడితే వారి గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. డిఎస్పీ గారిని కలిస్తే డిఎస్పీ గారు లైట్ తీసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ ఇవాళ కులాలు లేవు మతాలు లేవు అని చెప్పేసి పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కులభావన లేదు మీకు కాపులకని చెప్పేసి మాట్లాడినటువంటి అలాంటి మాటలు మనం ఎప్పుడైనా విన్నామా? ఎక్కడా కూడా ఎవరం కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి మాటలు వినన్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ కుల పిచ్చితోటి మత పిచ్చితోటి ఇవాళ రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగానే ఇవాళ తిరుపతిలో మొన్నటి జరిగినటువంటి సిచ్యువేషన్ లాగానే ఆ రోజే దసరా పండుగ రోజే బట్టలు తీసి తిప్పి వెళ్ళని సరెండర్ చేసినట్టయితే ఎలాంటి పరిస్థితి ఉండేది సార్? ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఎవడి భార్యలు ఎవడి చెల్లెళ్ళు ఎవడి అక్కలు ఈ ఆంధ్రప్రదేశ్ లో సంతోషంగా ఉంటారా లేదా అనేది ఆవేదనతో ఉన్నారు సార్ మహిళలంతా కూడా. ఆ అమ్మాయిని చూసిన తర్వాత వీటన్నిటినీ మనం చూసి ఏం నేర్చుకోవాలి, ఎక్కడికి పోతా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి తీసుకెళ్తా ఉంది? ఏదో న్యాయం చేస్తారంట, సుగాలి ప్రీతి గారి కుటుంబానికి ఇచ్చినటువంటి న్యాయమే చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు ఈ కుటుంబానికి ఇంత మాట కూడా చెప్పకుండా ఈ రోజంట ఏంటి ప్రైవేట్ జాబ్ ఏదో ఇప్పిస్తారంట. ఏంది మీరు ఇప్పించేది? ఆ కుటుంబం ఆ అమ్మాయి రాబోయే 100 సంవత్సరాలు 80 సంవత్సరాలకు సంబంధించిన జీవితం అంతా ఒంటరిగా ఉండాలి కదా. ఆ అమ్మాయికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరిగితే కెలామిటీస్ జరిగితే ప్రకటించేది వేరు సార్. ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకని లోకేష్ గారు మాట్లాడరు, ఎందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు అని అడిగితే ఇది కులాలకు సంబంధించి కులం కాదు సార్. ఈ రాష్ట్రంలోని ప్రజలు మీ తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి సభ్యులేనండి. మాకేమి మా పార్టీ వాళ్ళు కాదు, మా కులపోళ్ళు కాదు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. వీటన్నిటిని గుర్తు పెట్టుకొని దోషులు ఎంతటి వారైనా
శిక్షించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకొని తీరాలి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి మెసేజ్ పంపించకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఆడ మనిషి కూడా సంతోషంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ జరిగినటువంటి విషయమే కాదు, అనంతపురంకి వెళ్ళి తల్లి కూతుళ్ళని రేప్ చేసినటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే పసిపిల్లలు రేప్ చేసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రేప్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికి పోతాం సార్? వీటన్నిటి మీద ఏది మాట్లాడకుండా మెదలకుండా కూర్చుంటే ఏదో జరిగిందిలే అని చెప్పేసి చూస్తా ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు మంచిది కాదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సజ్జనార్ సిపిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇప్పటికి కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం? కొన్ని మెసేజ్ పూర్వకంగా ఉంటాయి, కొన్ని జరగాల్సినటువంటి పరిస్థితుల్లో జరగాల్సిందేనని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షించి ఆ రోజు జయ జయ ధ్వానాలు పలికినటువంటి పరిస్థితులు మనం చూసాం. వీళ్ళు ప్రభుత్వాలు కాదా నడిపేది? ఒక మెసేజ్ పంపించకూడదా? ఏం నష్టమైంది? అంత క్రూరంగా చంపినటువంటి కుటుంబాన్ని ఎందుకు వదిలేయాలి సార్? ఎవరికి తెలియదు కూడా తెలియదు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. నిన్నటికి మొన్నటికి కాపు సోదరులు పోయి ఇట్లా జరిగిందని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే తప్పితే ఇంతటి ఘోరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంతటి ఘోరమైనటువంటి మర్డర్ని ఇంతవరకు మనం చూసి ఉండలా. ఒక మాట చెప్తాను సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళని కాళ్ళు ఏళ్ళకి ఏళ్ళు తలకాయలకు తలకాయలు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు తీస్తా ఉంటే ఆ రోజునే కనుక స్పందించినట్టయితే, ఆ రోజే కనుక తప్పు ఏదైనా తప్పేనని చెప్పినట్టయితే ఈ రోజు ఇంతటి దుశ్చర్య జరిగేది కాదు అని చెప్పేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ కూటమి విఫలమైంది ఖచ్చితంగా చెప్తాం. ఓకే, రైట్. అజయ్ రెస్పాండ్ అవ్వండి సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఆడపడుచు సంతోషంగా లేదు, లేకుంటే భయపడుతూ బ్రతుకుతున్నారు. ఏం చిన్నపరెడ్డి గారు, మీ ఇంట్లో ఆడబిడ్డలు కూడా భయపడుతూ బ్రతుకుతున్నారు? 100% ఏ రోజు అరెస్ట్ చేస్తారో, ఏ రోజు సార్ నేను అరెస్ట్ గురించి మాట్లాడలేదు, ఖచ్చితంగా భయపడతా ఉన్నారు. మీరు ఇంట్లో ఉన్నారు కదా సార్, మీరు ఇంట్లో ఉన్న తర్వాత భయపడటం ఏంటి? అరే ఇంట్లో ఉంటే అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టి మొగోళ్ళని ఎన్నిసార్లు కొట్టారు ఈ తలుపులు? ఎన్నిసార్లు కొట్టారు సార్ మీ తలుపులు? సార్ మీ తలుపులు ఎన్నిసార్లు కొట్టారు? 16 నెలల మాసంలో మీ తలుపులు ఎన్నిసార్లు కొట్టారు? మీరు కూడా అలా మాట్లాడారు. ఆయన భర్త, ఆయన మరుదులు, వాళ్ళ అన్నదమ్ములతో ఉన్న అమ్మాయికే జరిగింది కదా ఈ దారుణం. ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది కదా. నా టైం ఏందండి? మీరు అడుగుతున్న దిక్కుమాల క్వశ్చన్ అదే చెప్పాలి. అదేం ప్రశ్న? ఇక్కడ ఇంట్లో జరుగుతున్న పరిణామం మీద మారుతుంటే మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టరా, మా ఇంటికి వచ్చి తలుపు కొట్టరా అడుగుతారండి వర్మ గారు. మీరు ఇవాళ లైమ్ లైట్ తెచ్చినాక వీళ్ళకి దీని మీద అవగాహన లేదు. ఏం మాడుతున్నారు? చిన్నప్పటి గారు నేను ఇస్తాను మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. వినండి మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు అవస్థ ఇస్తాను. వెయిట్. వర్మ గారు నేను ఒక విషయం చెప్తాను సార్. ఈ డిబేట్ కి నన్ను పిలవాలన్నప్పుడు నేను ఈ డిబేట్ లో ఛానల్లో ఈ ప్యానల్ ఎవరు కూర్చున్నా సరే, ఎవరు కూర్చున్నా సరే వాళ్ళు మాట్లాడింది మొత్తం వినేదాకా నేను చెప్పాను కదా. మాట్లాడండి. నేను ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వాలి. పెద్ద మనిషి అడిగాడు కదా, ఒక నిమిషం టైం అని నేను విన్నా కదా ఆయన మాట. కంటిన్యూ చేయండి, టైం వేస్ట్. సార్ ఇప్పుడు నేను ఏమన్నాను? భయపడుతున్నారు అంటే 16 నెలలుగా చిన్నపరెడ్డి గారి తలుపు ఏ పోలీసు వాళ్ళు కొట్ల. భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా బ్రతకండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు జరిగిపోతున్నాయి. సార్ ఈ దేశంలో 100 చట్టాలు తీసుకురా, 100 ప్రభుత్వాలు తీసుకురా, 100 మందిని తీసుకురా. ఈ బుర్రలో వచ్చిన ఒక మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, ఈ బుర్రలో వాడికి ఏదనిపిస్తే చేస్తాడు తప్ప ఒక మనిషిని చంపితే, ఈ రోజు నన్ను చంపితే నా ఎదురుగా ఉన్న మైండ్ సెట్ మారదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ మార్చే విధానాన్ని తీసుకురావాలా మనం. అది ఈ రోజు మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం కానీ వాస్తవాలు ఎవడు మాట్లాడుకోవట్లేదు ఇక్కడ ఎంతసేపటికి. ఈరోజు ప్రతి మనిషికి ఆవేదన ఉంటుంది, ప్రతి మనిషికి బాధ ఉంటుంది లోపల రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు చూసి. ఈరోజు ఎవడు కూడా హత్యల్ని లేకుంటే దారుణాలు ఎవడు కూడా ఎంకరేజ్ చేసి చంకలు గుద్దుకోడు. సార్ ఈ రోజు నన్ను రోడ్డు మీద కాల్చి చంపాలని చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నారు, లేకపోతే గురి చేయాలని చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్ గుంటూరులో తోట చంద్రయ్య గొంతు కోసి చంపినప్పుడు నడి రోడ్డు మీద కాల్చి చంపాడు ఎవడన్నా? అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ బిడ్డని నడి రోడ్డు మీద తగలబెట్టి చంపేసిన రోజు ఎవడన్నా సరే వెళ్ళి కాల్చి చంపాడు వీళ్ళందరినీ. ఏంటి సార్ వీళ్ళందరూ ఈ రోజు మాట్లాడతారు? సార్ రాష్ట్రంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పు జరిగింది, చట్టం శిక్షిస్తుంది. అంతేగాని కాల్చి చంపిందా మీ కూటమి ప్రభుత్వం, కాల్చి చంపిందా అంటే అన్ని ప్రభుత్వాలు కాల్చుకుంటూ చంపుకుంటూ వెళ్ళారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు ఎంత మందిని కాల్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. మనకంటూ ఒక చట్టాలు ఉన్నాయి సార్.
ఈరోజు పెద్ద మనుషులని సమాజంలో ముసుగులేసుకుని తిరగటం కాదు సార్. మనుషుల్లాగా ఆలోచించాలి, మనుషుల్లాగా మాట్లాడాలా. అవి మర్చిపోయాం మనం. అయితే కులం, లేకపోతే మతం, లేకపోతే ప్రాంతం, లేకపోతే పార్టీ, లేకపోతే పార్టీ. మన మనుషులని విషయం ఎప్పుడో మర్చిపోయాం సార్. సమాజంలో బ్రతుకుతున్న మాట్లాడుకోవట్లా. ఒక కులం పిచ్చతోటి, ఒక మత పిచ్చతోటి, ఒక కామ పిచ్చతోటి, ఒక రాజకీయ పిచ్చతోటి బ్రతుకుతున్నాం. ఓకే ఓకే నాగేంద్ర గారు రెస్పాండ్. మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. జరిగిన సంఘటనను వదిలేసి ఆవేశకావేశాలు మాట్లాడారు. నేను నా సోదరుడు అజయ్ కూడా ఏం చెప్తున్నానంటే, అంత టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం చెప్పినది వేరే విషయం. కానీ జరిగిన సంఘటనకు ప్రౌడ్గా చేద్దాం. మనకున్న గవర్నమెంట్, మనం మహిళలకు ఎంత బాగున్నాం, ఎంత చట్టంగా ఉన్నాం, ఒక రోజు లేట్ అయినా ఇంత గౌరవంగా శిక్షిద్దాం, ఖచ్చితంగా చేస్తాం. మనకు అటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, అటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. డెఫినెట్లీ ఆ కుటుంబానికి అండగా అది కదా మనం మాట్లాడాలి. అంటే నేను కులం అండి, నేను వాళ్ళకైతే నేను ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ కాపు కులం మీద వచ్చేసింది అందరికీ. నేను చిన్నపరెడ్డన్న చూపించిన కన్సర్న్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా అన్నకు. ఎందుకంటే ఒక బిడ్డ జరిగింది ఆడ, కాపు బిడ్డకు పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్పందించలా. ఒక 2 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక మహానేత, లేదంటే మాజీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి స్పందించరా అండి? అంటే చిన్నపరెడ్డి ఉన్న చూసినటువంటి కన్సర్న్ కూడా ఆయన చేయడా? ఆయనకు బాధ్యత లేదా? అట్లా అనుకోవాలన్నా మేము? ఆఫ్రికన్ వద్దులే అనుకుందామా? అది తప్పు సార్. నేను ప్రతి డిబేట్లో ఆవేశం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ నా కులాన్ని తీసుకొచ్చి, నా నాయకుడు కులాన్ని తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఆ వేదన, నాకు ఆ కుటుంబానికి జరిగిన వేదన నేను రెండు అంటే బేరీజు వేసుకుని మాట్లాడవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ చిన్న సబ్మిషన్, కులాన్ని ఆపాదించి ఒక్క నిమిషం సార్, నేను మీ కంటిన్యూషన్, మీకు ఎక్స్టెన్షన్. అంటే ఇవాళ ఏంటంటే, ఇవాళ వర్మ గారు మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారు ప్రతిస్పందన ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అమ్మాయి మాట్లాడినప్పుడు, సారీ, తను మాట్లాడిన ప్రతిస్పందన ఏంటంటే, షీఈ్ యాంటిసిపేటింగ్ పవన్ కళ్యాణ్స్ రెస్పాన్స్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్కి అయిన తర్వాత కానీ ఆయన ఇచ్చిన భరోసా ఏంటంటే, ఆడపిల్లల పట్ల ఎవడైనా ఏ పిచ్చి పని చేసినా ప్రతిస్పందన ఆయన దగ్గర నుంచి చాలా వైలెంట్గా ఉంటుందన్న ప్రాస్పెక్టివ్లోనే ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు దసరా ఎప్పుడు ఇవ్వాలా. మీరు అజయ్ గారి మీద కన్సర్న్ చూపించినందుకు నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ మీరు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆవేశంతో మమ్మల్ని నాది ఒకే సెంటెన్స్ అయిపోతుంది, మీరే మాడతారు. నేను అంటుంది ఏంటంటే, ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో ప్రతిస్పందించే ప్రభుత్వం అన్న యాంటిసిపేషన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇందాక అజయ్ కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ప్రజా తీర్పుకు మీకు ఏమి ఇచ్చారంటే 164 మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని. మీరు అన్నట్టు మీరు సంయమనంతో పాటిస్తూ లేదా పూర్వపరాలు తెలుసుకుని తర్వాత కార్యాచరణ అనే దగ్గర ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవాళ గౌరవ్ సజ్జనార్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ లేదా కేసీఆర్ గారి గవర్నమెంట్లో కానీ ప్రతిస్పందన అన్నప్పుడు ఈ ఆడపిల్ల మీద జరిగిన తీవ్రతకి ఒక ప్రభుత్వ పరంగా ఇచ్చిన చేతావని ఆ దెబ్బకి మీరు ఎన్నైనా చెప్పండి, కొన్ని ఘటనలు పునరావృతం కాకుండా ఇది ఎక్స్పెక్టేషన్, ఇది గ్రహించండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. సార్ నేనేమంటున్నా అంటే, మేము ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకురావడం లేదు. నేను కులం గురించి వచ్చినప్పుడు అంటూనే కాపు కులం అని అడుగుతున్నారు. నేను ఆ కన్సర్న్ కు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. బట్ వాళ్ళకున్న కన్సర్న్ ఆ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్న దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. ఇలా జరగడం అన్యాయం అని దసరా రోజు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారు స్పందించలేదు అంటే ఏం చెప్తారు వీళ్ళు? అంటే వాళ్ళందరూ వచ్చి మా లాగిన్లోకి వచ్చి మా ఐడీల్లోకి వచ్చి, మీరు మనుషులా, మీకు మానవత్వం ఉందా, మీకు తెలియదు, అది ఎవరెవరు రోజు వచ్చి ఎట్లా అంటే వాళ్ళు ఎందుకు ఆ కన్సర్న్ చూపించడం లేదు అక్కడ? అంటే వచ్చి ఇక్కడ ఈ కులాల చిచ్చు ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ వాళ్ళ మీద ప్రేమ లేదు. అర్థం చేసుకోవాలి మీరు వర్మ గారు. అక్కడ చనిపోయిన సంఘటన కానీ వాళ్ళకి ఏదైనా చేద్దాం అనేది 0.001% కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాపులందరినీ రెచ్చగొట్టాలి. మనం ఉన్న వాళ్ళని మీరు కూడా మాట్లాడాలి, సమంజసం కాదన్న. ప్రభుత్వ ప్రతిస్పందన లేదని చెప్తుంటే మీరు ప్రభుత్వ పరం మీరు చేయాలా? అన్నా మీరు ప్రభుత్వ పరంగా మీరు చేయాలి సార్. ఒక నిమిషం ఆగు, నువ్వే మాట్లాడు అంటే నేను మాట్లాడినా, నేను విన్నా, నా సమస్య కూడా నేను చెప్పుకోలేరమ్మా. మేము ఎటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించరు? ఖచ్చితంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే చిన్నపరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు అడిగినట్టు స్పందించరు.
అలా నేను రెడ్డిని కాదను, కుటుంబం జీవితాంతం అలా నేను రెడ్డిని కాదు, నువ్వు బలవంతం రెడ్డి చేసి కుటుంబం నిలబడి స్పందిస్తారు. ఆయన మాట్లాడలేదు, డిసెంబర్ అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కాపులు కాదా? నిజంగా అలా దూరి కేవలం పేరు చెప్పి మా నాయకుడిని మాట్లాడాలనుకుంటే వీ డోంట్ కేర్. కులం అనేది అనుకుంటే 100 రెట్లు ఎక్కువగా మా నాయకుడు ముఖ్యం. మనం పవన్ కళ్యాణ్ గారే మా కులం, పవన్ కళ్యాణ్ గారే మా మతం, పవన్ కళ్యాణ్ గారే మా నీతి, పవన్ కళ్యాణ్ గారే మా నిజాయితీ. కానీ ఎలక్షన్స్ ముందు ఆయన మాడింది ఏంటంటే కనీసం మా కులం కూడా మనం చూడదా అని మాడింది ఆయనే. మీరు వెనక మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? మీరు మమ్మల్ని అడిగినప్పుడు నేను వచ్చాను కన్సర్న్ తెలపడానికి. నా ప్రభుత్వం మీదన్నా, ప్రభుత్వం మీది, మీది ప్రభుత్వం. ఈ గొడవ లేదండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఆ కుటుంబం అటువంటి క్రూర చర్యలు పెట్టిన ఆ గదల సన్నాసులకు కఠిన శిక్ష మరియు ఆ కుటుంబం జీవితాంతం వాళ్ళకి అండగా నిలబడే న్యాయం కావాలన్నా? ఈ కాపు కమ్మ అని చెప్పి ఏమన్నా అని చెప్పి ఈ కొట్టుకోవడం కావాలి. ఏం కావాలి మీకు? అది ఏమీ మేము మాట్లాడలే. మాకు కావాల్సింది వాళ్ళు ఎమ్మెల్యే గారు స్పందించేదాకా దిక్కు దివాలని పరిస్థితి, వర్మ గారు డిబేట్ పెట్టేదాకా దాని మీద ప్రతిస్పందన లేని ప్రభుత్వం. ఏం చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నాయకుడు అండి, ఒక కుల నాయకుడు కాదు. నిజంగా మా కులం నుంచి పోయినటువంటి ప్రతి నాయకుడికి అక్కడ అండగా నిలబడుతున్న ప్రతి వారికి ఇంట్లో ఈ సమస్యని ఎంత స్థాయిలో తీసుకున్నా వర్మ గారికి కూడా మేము ఆ కుటుంబం తరఫున మా పార్టీ తరఫున స్పందించు పర్టికులర్ గా తీసుకురావాలి అంటే మరి ఇప్పటిదాకా ప్రతిస్పందన ప్రశ్న స్పందించినట్టు వినండి. మీరు చెప్పేదంతా ఏకీపిస్తున్నా, కానీ వర్మ గారు ఇది లైమ్ లైట్ లోకి తెచ్చేదాకా దీని మీద ప్రతిస్పందన లేని ప్రభుత్వమే కదా. ఇది ఎందుకు మీరు గ్రహించట్లే? నాకు రేపు పొద్దున్న నాగేంద్రన్ ఏం చేస్తాడు నాకు తెలుసు, నాగేంద్రన్ రేపు అద్భుతమే చేస్తాడు, కానీ ఇవాళ దాకా ఏం చేశాడు అంత కదా ప్రశ్న. అనుకోవాలా మేము? కాదు సార్, వర్మ గారు అనుకోవడం లేదు. నాగేంద్ర గారు ఇందాక చెప్పిన దానికి రేపటి నుంచి మా జనసేన కార్యాచరణ అన్నారు, ఇవాళ దాకా కార్యాచరణ లేదని అడుగుతున్నాం మేము. ప్రతి ఒక్కరు ఇది అన్యాయాన్ని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ గానీ విశ్లేషకులు గానీ అందరూ జరిగిన ఘోరాన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు మనం ముందున్న కర్తవ్యం ప్రభుత్వం నుంచి 10 రోజుల తర్వాత కర్తవ్యం, పార్టీల నుంచి ఎప్పుడు దసరా ఇది ఎప్పుడు కర్తవ్యం మనం ఆలోచించాలా? కాదన్నా, ఆయన ఐదు పూజ చేసుకుని ఆయన ప్రాణం తీసేశాడు, ఇవాళ మీరు ప్రతిస్పందిస్తామంటే ఏమన్నా ఇదా ప్రభుత్వం? ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ప్రభుత్వం దగ్గర చేయలేదు కదా ప్రశ్న. ఏమన్నా గారు వినయ్య ప్రసాద్ సార్, మీ మీద నేను వినండి ఒక మాట చెప్తున్నాను, నేను ఒక్క మాట చెప్తున్నా వినండి సార్. నేను అడిగితే ఏం చెప్తారు మీరు? ఎక్కడ పెట్టుకుంటారు? చాలా వాళ్ళ తండ్రిని కూడా చంపేస్తారు కదా పాపం, వీధులకు వచ్చి నిలుపుతుంది కదా. 5 సంవత్సరాలు పరిపాలనలోకి వస్తే వివేకానంద రెడ్డి ఘోరంగా చంపితే ఏం చేసినాడు? మాట్లాడతారు. అది కోర్టు పరిధిలో ఉంది కదా సార్. మీ ప్రభుత్వం ఏం చేసింది 5 ఏళ్ళు? అదండి, సిబిఐకి ఇచ్చింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. మీ విశ్లేషణలు ఆ బిడ్డల మీద, ఆ ఆడబిడ్డల మీద మీ తీర్థకమైన విశ్లేషణలు నాశనం చేయకండి. సార్ ఇది మీరు నాగేంద్ర గారు 10 రోజులు పైచీలకు ప్రతిస్పందన లేని దాని మీద మీరు వెళ్ళి వివేకానంద రెడ్డి మాటరు ఊకిల్డ్ బాబాయ్, ఈ కథలు మాకు ఎందుకు సార్? ఈ కథలతో మీకు 124 ప్రభుత్వ స్థానాలు వచ్చాయి. ఇదే మళ్ళీ అదే పునరావృతం చేస్తానంటే ఇప్పుడు ఈ కందుకూరు సమస్యను తీసుకొచ్చి ఆ అమ్మాయితో ముడిపెట్టి మాడాలా? ఏందండి ఇది? మీరు కూడా స్థాయి కలిగిన నాయకుడు, మీరు మొదటి డిబేట్ లో ఇనిషియల్ రిమార్క్స్ లో మారింది ఏంటి? రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుందని చెప్పారు, దానికి కట్టుబడి ఉండండి సార్. చిన్నప్పటి గారు రెస్పాండ్ సార్. ఇప్పుడు కాపుల మీద చిన్నప్పటి అన్నకి ఆ కుటుంబం మీద చాలా ప్రేమగా మాట్లాడుతున్నారని చెప్పేసి అన్న మాట్లాడుతా ఉన్నాడు. కాపుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ప్రేమ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కాపుల్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రిగా చిరస్థాయిలో నిలబడ్డారు సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే డిప్యూటీ సీఎం ఇచ్చి ఆళ్ల నాని గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప లీడర్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రైల్వే ఘటన జరిగితే కాపు సోదరులంతా కూడా అనవసరమైనటువంటి వారందరూ కూడా ఇరకపోయారని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ సంతకంతో కాపు సోదరులందరి మీద కూడా గుండెల్లో పెట్టుకుని వారి మీద కేసులు కొట్టేపించినటువంటి గొప్ప నాయకుడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మాకు ప్రేమ అదేదో శాస్త్రం ఉంది, దానికి తోడుపోయి ఇవాళ కాపు సోదరులు
చనిపోతా ఉన్నారని చెప్పేసి ఆవేదనతోటి ఈయన కాపు నాయకులంతా మాట్లాడుతుంటే దానికి సంఘీభావంగానో లేకపోతే అది జరిగిందని సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ కాపుల పట్ల ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడికి ఖచ్చితంగా 100% ప్రేమ ఉంది. మరొకసారి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఇలాంటి డిబేట్లు వర్మ గారు నడిపించాలి. ఖచ్చితంగా వర్మ గారి ద్వారానే ఆ కుటుంబానికి న్యాయం జరిగిందన్న వార్త ప్రజలకి చేరాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఓకే అజయ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? అసలు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సరే ఓకే అట్టగా ఆడెవడో క్రికెట్ వచ్చినాడు కదా, ఇంత వస్తాడా అని అడిగారు. ఓకే చిన్నపరెడ్డి గారు ఇప్పుడు మనకి న్యాయం కాదండి. ఎవరన్నా వాళ్ళు పాపం పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, న్యాయం చేయడానికి అందరం మాట్లాడదాం. అజయ్, వర్మ గారు నేనేమన్నానంటే సార్, ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డకు కూడా సార్ మనం డిబేట్లలో కూర్చొని అరుచుకొని లేకుంటే ఆ బిడ్డకి న్యాయం చేయాలా, ఆడపుత్రికి న్యాయం చేయాలా, ప్రభుత్వం న్యాయం చేయాలని అందరం మాట్లాడుతున్నాం కదా సార్. మనం అందరం ఇక్కడ కూర్చొని సార్ ఈ రోజు నేను టీవీ 99 ద్వారా మిమ్మల్ని కానీ లేకుంటే పెద్దలు కేఎస్ ప్రసాద్ గారిని కానీ లేకుంటే చిన్నపరెడ్డి గారిని కానీ లేకుంటే నాగేంద్ర గారిని కానీ ఈవెన్ నాతోటి సహా సార్ మనం కూడా ఒక కాంట్రిబ్యూట్ చేయొచ్చు సార్ ఆ కుటుంబానికి. ఈరోజు 99 ఛానల్ కూడా మీరు కూడా లైవ్ లో చెప్పేసేయండి, 99 ద్వారా మేము ఆ కుటుంబానికి ఇంత చేస్తున్నాం. ఈ రోజు కేఎస్ ప్రసాద్ గారు పెద్దలు చాలా బాగా మాట్లాడతారు కదా, ఆయన కూడా ప్రకటించమనండి. ఆ కుటుంబానికి ఆడబిడ్డలకి మేము ఇదిగో చదువుకో దీనికి ఇంత న్యాయం చేస్తాం సార్, ప్రభుత్వాలను చేస్తుంది. కానీ ఆ కుటుంబం గురించి ఈ రోజు మనం అందరం మాట్లాడుతున్నాం కదా, బాధ ఉందా?